దేవరపల్లి పొగాకు రైతుల కోసం జగన్ పర్యటన, పంటను త్రుంచేసిన వైసీపీ నేతలు. ఈ అంశం గురించి ఈరోజు మాట్లాడడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అమ్మ. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఈ గొడ్డలి పార్టీ, జంజీ పార్టీ అని చెప్పుకోవడం ఏంటని చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ పొగాకు ఆ పంటల్ని నాశనం చేయడం ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొత్తగా చేశాడా ఇదంటే కాదు, వాళ్ళకి ఎప్పుడూ అది పాత విషయమే. వాళ్ళు నాశనం చేయటంలో నెంబర్ 1 క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే గతంలో కూడా 1 సంవత్సరం క్రితం పొగాకు పొదిలి ఏదైతే రైతులు ఉన్నారో పొదిలి అనే గ్రామంలో పొగాకు రైతుల్ని ఇలానే పరామర్శ అని చెప్పి జగన్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి జగన్ కాన్వాయ్లోనే రాళ్లు కర్రలతో అక్కడ మహిళలు జగన్మోహన్ రెడ్డి రావటానికి వీల్లేదు. ఆ సందర్భంలో అమరావతిని వేసల్ రాజధాని అని చెప్పటం అప్పుడు ఉధృతత నెలకొంది రాష్ట్రంలో. వాళ్ళంతా గో బ్యాక్ జగన్ అని చెప్పి చెప్తూ నినాదాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి రాళ్లతో దాడి చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. అప్పుడు ఈ రాళ్లతో వాళ్ళ మీద కొట్టినప్పుడు కానిస్టేబుల్స్ కి అలాగే లేడీస్ కి చాలా మందికి కూడా గాయాలైనాయి. అక్కడున్న పొగాకు ఆ బేళ్లని మొత్తం తొక్కిన పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి గంజాయి రేటు చెప్పాడు, పొగాకు రేటు చెప్పపోయి. మరి గంజాయి బ్యాచ్ కదా, కేజీ 3 అని చెప్పాడు. పక్క నుండి అరేరే కాదు 300 అది క్వింటాల్ లెక్క చెప్తున్నావు, కేజీల లెక్క చెప్పండి. ఆయన క్వింటాల్ కేజీలకు తేడా తెలియదు, 2 ఒకటే కదా అనే రకం. జగన్కి నెంబర్ 1 స్టూడెంట్ కదా, ఆయనకు అట్లాంటివి తెలియవు. కాబట్టి వైఎస్ జగన్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రాం పెట్టుకొని పరామర్శ చేస్తున్నాడు అంటే అక్కడ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారనే అర్థం. వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, గొడ్డలి పార్టీ. ఆ పేరు కరెక్ట్ సూటబుల్ పార్టీ ఆ పార్టీకి. ఎందుకు అంటే విధ్వంసం చేసే వాళ్ళని ఏమంటారు? జెన్జీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే మోడీ గారో మాట్లాడుతున్నారని మీరు కూడా మాట్లాడటం అవివేకం అనుకోవాలా, అమాయకత్వం అనుకోవాలా? మీది గొడ్డలి పార్టీ. మీరేం చేస్తారు అంటే ప్రజల జీవితాలని నాశనం చేస్తారు. నిన్న చూసాం, అక్కడ ఒక అచ్చోసిన ఆంబోతుల్లాగా పొగాకు బేళ్లనన్నీ తొక్కటమే కాకుండా ఆ పొగాకు చక్కగా వాళ్ళు ప్రతి ఆకు కూర్చి దాన్ని అందంగా తయారు చేసి ఎక్కడా కూడా ఆకు నలక్కుండా ఆకు పొడవును బట్టి, రంగును బట్టి, వాసనను బట్టి దాన్ని ఎంపిక చేస్తారు. ఆ బార్లీ పొగాకును కూడా వీళ్ళు ఎన్ని రకాలుగా నాశనం చేశారంటే అన్ని రకాలుగా. ఆ క్వాలిటీ, ఆ విలువ, కాకపోతే ఆ రైతు ఎంత కష్టపడ్డాడని తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది దాన్ని మనం ఈ విధంగా చెయ్యకూడదు అనేది. అక్కడ అడిగింది 200 మందికి ప్రవేశం ఇచ్చారండి పోలీసులు, 200 మంది రైతులకి. కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు వచ్చిన జనాలేంటి, ఆ విధ్వంసం ఏంటి? అందుకని నారా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు పర్మిషన్ ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదని ఏడుస్తారు, మీకు పర్మిషన్ ఇస్తేనేమో అక్కడున్న ప్రజలు ఏడవాలి. అదే జరుగుతుంది ఈ రోజున. అక్కడున్న హోటళ్లు ధ్వంసం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు అవన్నీ కూడా మొత్తం ఏదైతే ఆ వంట సామాగ్రి ఉండిద్దో అదంతా చిందరబందర పడేసేశారు. ఈ పొగాకు బేళ్లని తొక్కేశారు. సరే, రైతులు అనుకున్నారంట ఓకే జగన్ గారు వచ్చారు కదా, ఈ గోడౌన్లో ఈ పొగాకు వేలం పాట కానివ్వండి, దానికి సంబంధించి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దాన్ని ఎలా అమ్ముతారు, ఏ విధంగా దాని క్వాలిటీ వాళ్ళు ప్రైస్ చేస్తారు, ఇలాంటివి అని తెలుసుకుంటారు ఎవరైనా నాయకులు వస్తే. కానీ ఈ నాయకుడు అనలేం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గొడ్డల పార్టీ అధినేత మాత్రమే అనగలం, ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే చెప్పగలం. ఈ వ్యక్తిని నాయకుడు అనటం మానేయాలి. నాయకత్వ లక్షణాలు వేరే ఉంటాయి, ఈయనకి ఆ లక్షణాలు లేవు. రైతులే చెప్తున్నారు. చివరికి వచ్చి కనీసం ఆ పొగాకు ఎలా కొనుగోలు చేస్తారనే విషయం కూడా తెలుసుకోకుండా అక్కడ ఏం జరుగుతుందో ఆయన చూడకుండా వెళ్ళిపోయారు. మేము షాక్ అయ్యాము, ఇదేంటి జగన్ గారు వచ్చింది ఇక్కడ పరామర్శకు కదా, ఇక్కడ పరిస్థితులను తెలుసుకోవటానికి కదా అని వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, హవాక్ అయిపోయారు. ఇది జగన్ పార్టీ అంటే, గొడ్డల పార్టీ ఏం చేసిద్ది అంటే విధ్వంసం చేస్తుంది, ఒక అరాచకాన్ని సృష్టిస్తారు వాళ్ళు. వాళ్ళకి రైతు విలువ, వాళ్ళు పండించే పంట విలువ తెలియదు. ఈ దండుపాళ్లెం బ్యాచ్ బంగారుపాళ్లెం వెళ్ళిందండి. అక్కడ మామిడి పళ్ళ రైతులు నేనేదో ఉద్ధరిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసింది 2 రోజుల ముందు నుంచే. అక్కడ పాపం తోపుడు వాళ్ళ మీద పళ్ళు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఫ్రూట్స్ ఏదన్నా అమ్ముకునే వాళ్ళు ఎవరిని కూడా ఉండనివ్వకుండా మొత్తం ఖాళీ చేయించడం. 144 సెక్షన్ పెట్టాల్సి వస్తుంది వీళ్ళు వస్తే. సరే, వచ్చిన వాళ్ళు ఏదన్నా పరామర్శ చేసి వెళ్ళిపోతారా అంటే ట్రక్కుల కొద్దీ మామిడి పళ్ళని రోడ్ల మీద లోడ్ చేసేసి వాళ్ళు దాని మీద ట్రాక్టర్లతో తొక్కించాడు ఆ మామిడి పళ్ళని. ఇదెక్కడ విధ్వంసం జగన్మోహన్ రెడ్డి అంటే సమాధానం చెప్పడు. ఈ దండుపాళ్లెం బ్యాచ్, ఇది ఈ సైకో బ్యాచ్, ఈ గొడ్డల బ్యాచ్ ఇలానే చేస్తుంది. సరే,
గుంటూరు వచ్చాడు, మిర్చి రైతులు నేనేదో ఉద్ధరిస్తానన్నాడు. ఏం చేస్తాడంటే 12 టిక్కీలు ఎవరయ్యో మిర్చి బస్తాలు కొట్టుకెళ్ళిపోయారు. అరే ఇదేంటి, రైతుల దగ్గరకు వచ్చి నువ్వు పరామర్శ పేరుతోటి మిర్చి టిక్కీలు కొట్టేయడం ఏంటంటే దారి ఖర్చులకు వస్తాయని జగన్మోహన్ రెడ్డి వేసుకొని ఉంటాడులే బండిలో అనుకున్నారు. తీరా చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడి యొక్క అనుచరుడు దాంట్లో దొరికినాయి వెహికల్లో. అవి మళ్ళీ తెచ్చుకున్నారు, ఏదో తంటాలు పడ్డారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు రావద్దురా బాబు అంటే ఎందుకు వస్తున్నావని ప్రజలు అడుగుతున్నారు. నిన్న చూసాం కదా ఆయన పర్యటన ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, గంజాయి చొక్కాలు ఇప్పదీ సరుపులేంటి, డ్యాన్సులేంటి, ఆ అర్ధనగ్న ప్రదర్శనలేంటి, ఏం జరుగుతుంది అక్కడ? గంజాయి మొత్తులో ఈ మందు బాబులకు ఏం చేయాలో అర్థం కావట్లా. జగన్ చూడంగానే వీళ్ళకి ఇంకా అసలు పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ మందు అలాంటిది, అది జే బ్రాండ్ మందు అనమాట. ఆ మందు తాగేసి వీళ్ళు చిందులేస్తా ఉన్నారు. ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ గొడ్డల పార్టీ అధినేతని ఏమని మనం అడగాలి ఈ రోజున? అంటే కనీసం ఇప్పుడు ఏ ఒక్క రైతుని చూడలేదంటారా, లేదా చూసినా కూడా పట్టించుకోలేదంటారా? జగన్ కావలసింది స్క్రిప్టు, జగన్ కావాల్సింది జగన్ జై సీఎం అని అనిపించుకోవాలి. ఛీ వెళ్ళరా బాబు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. సీఎం అంటున్నారా సీఎం అంటున్నారా ఆయన తెలుసుకోవాలి. చిచ్చి నీ మొహం మాకు చూపించక పక్కకు పో అంటున్నారా? నువ్వు ఎక్స్ సీఎంవి, ఎక్స్లో పోస్టులు పెట్టుకునేవాడివి, ఎక్స్గానే మిగిలిపోతావు తప్పించి ఎప్పుడు కూడా నువ్వు ఏదో కోరుకుంటున్నావు కదా, అది జరగని పని. ఆయన ఎవరిని రైతులను పరామర్శించకపోగా తనతో పాటు అంత ఎండలో నిలబడి ఆ పెద్ద ఆవిడ సమస్యలు పడిపోతున్న ఆవిడ కూడా పట్టించుకున్న పాపాను పోలా. ఆయన స్క్రిప్ట్ మీదే ఉంది కాన్సన్ట్రేషన్ అంతా. ఆ స్క్రిప్ట్ చూడకుండా చదివితే ఎక్కడ మర్చిపోతానని భయం, ఎక్కడ నేను అడగలేనేమో నాకు తెలియదు. అసలు క్వింటాలకి కేజీలకి లెక్కలు తెలియదు దీనికి. పొగాకు భూమిలో పండిద్దని చెప్తాడు అవసరమైతే, అట్లాంటి రకం. భూమి లోపల పండే పంట ఏంటి, భూమి పైన పండే పంట ఏంటో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఒక రైతు బిడ్డగా రైతులు ఆ బాధను ఎలా ఉండిద్ది, ఆ రైతు కష్టపడి పండిస్తే ఆ పంటకి విలువేంటనేది ఆ రైతుకు మాత్రమే తెలుస్తుంది. లేకపోతే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఇలాంటి సైకో బ్యాచ్కి ఎలా తెలుస్తుందండి? ఈ సైకో బ్యాచ్ ఇదంతా. ఈయన ఒక పెద్ద సైకో, ఈయన తోడు ఆ పిల్ల సైకోలు, ఇదొక సైతాన్ సైన్యం. వీళ్ళంతా కలిసి నిన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో గోపాలపురం నియోజకవర్గంలో చేసిన అరాచకాలు అన్నీ ఎన్ని కాదు. అక్కడ గోపాలపురం నియోజకవర్గంగా అనగానే కూటమి ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు గారు గుర్తొస్తారు. ఆయన చక్కగా అక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. ఎంత చక్కగా అక్కడ పనులు జరుగుతున్నాయి అనేది నిలువుటద్దం మనకు పడుతుంది ఆయన పరిపాలన. అవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం చెప్దాం అనుకుంటున్నా, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మద్దిపాటి వెంకటరాజు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళైనా సరే ఆయన మెచ్చుకోవాల్సిందే. అంత గొప్పగా ఆయన అక్కడ సొంత తన శాలరీ డబ్బులు కూడా ఖర్చు పెట్టి అక్కడ అనాథల్ని పాపం ఆదుకుంటున్నారు. ఆయన ఎవరికైనా ఉద్యోగం లేకపోతే వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు ఈయన డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. వికలాంగులకు సైతం ఈయన పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈయన సొంత డబ్బుల్లో నుంచి. అంటే ప్రభుత్వంతో పాటు తను కూడా ఎంత వెన్నుదన్నుగా నిలబడుతున్నారు ఇక్కడ అనేది ఒక ఎమ్మెల్యే చేసి చూపిస్తున్న నియోజకవర్గంలోకి వెళ్ళి జగన్ చేశాడు చూడండి, చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అక్కడ మనం కళ్ళారా చూసి నేను మాట్లాడుతున్నాను. వెళ్ళాను, గోపాలపురం నియోజకవర్గానికి వెళ్ళాను, చూశాను అక్కడ ఎలా చేస్తున్నారు మద్దిపాటి వెంకటరాజు గారని. ఆయనతో మాట్లాడాను. ఎంత గొప్పగా అక్కడ ఉన్న ప్రజలు ఎలా చెప్పుకుంటున్నారు ఆయన గురించి. వికలాంగులకి పెన్షన్ రాకపోతే తను ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు ఏదైనా కోలుకోలేని పరిస్థితిలో ఉంటే ఈయన ఎలా హెల్ప్ అవుతున్నారు. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత గొప్పగా అక్కడ అందుబాటులో ఉందంటే చక్కగా వాళ్ళ ఆఫీసు నుంచి, ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ త్వరగా ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దెబ్బలాడి కూటమి ప్రభుత్వంతో ఖచ్చితంగా మా నియోజకవర్గంలో జరగాల్సిందని. ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎంతో మంది ఈ రోజున కూటమిలో ఉన్నారు. వాళ్ళందరూ ఎంత గొప్పగా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటే మరి ఎందుకండి ఈ సైకో బ్యాచ్ వెళ్ళింది? ఎందుకండి ఈ పెద్ద సైకో వెళ్ళాడు పిల్ల సైకోలను వేసుకొని? ఏం చేయటానికి? అదే బాధ. జగన్ ఎందుకు వెళ్ళాడు అంటే పొగాకు రైతుల్ని పరామర్శించడానికి కాదు, ఇలా అరాచకాలను సృష్టించడానికి వెళ్ళాడు అనేది వాస్తవం. మొన్న సిదిరి అప్పలరాజు దగ్గరకు వెళ్ళాడు. సరే అప్పలరాజు వంక పెట్టుకుని వెళ్ళి అప్పలరాజుని ఏమైనా కలిశాడా ములాఖత్ అంటే లేదు. టైం దాటిపోయింది. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆయనకి తెలియదండి టైము. ఆయన జైలు ఖైదీ అయితే ఆ జైలు పక్షికి తెలియదా జైలు టైం ఏంటో, ములాఖత్కి ఏ టైంకి వెళ్తారు ఏంటనేది. కాబట్టి అవన్నీ నాటకాలు. వీళ్ళ బూటకపు మాటలు, వీళ్ళ నాటకాలు, వీళ్ళు చేసే అరాచకాలు అన్నీ చూసి అందరం కూడా ఈ రోజున వీళ్ళు ఇంతే ఇంకా మారరు అని అయితే ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు శ్రమజీవుల్లో శ్రమ సైన్యం అంటారు, అందరికీ అన్నం పెడతారంటారు రైతు. ఏది ఏమైనా రైతులకి కష్టపెట్టకూడదు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.